రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న నిర్వహించదలబెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదంపై మున్సిపల్ కార్మికుల గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను ఈ యొక్క సమ్మె పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని ఈరోజు రూపుమాపి 44 రకాల కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని ఈ తదితర సమస్యలపైన జరుగుతున్నటువంటి యొక్క దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు కూడా భాగస్వామ్యం కావుతా ఉన్నారు. ఆ సమ్మెలో విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెతో పాటు మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా పని గంటలు పెంచేదానికి 8 గంటల పనిని 10 గంటలు చేసేదానికి రాష్ట్ర కేబినెట్లో కూడా తీర్మానం చేయడాన్ని మున్సిపల్ యూనియన్గా మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. 8 గంటల పని విధానాన్ని మన రాష్ట్రంలో కొనసాగించాలా కాదని చెప్పి ముందుగా వెళ్తే రానటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అట్లాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు సమ్మె నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి అంగీకారాలకి కొల్లిపర గ్రామంలో